सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवे नारायणि नमोऽस्तुते माङ्गल्यम् सन्तुनानेन मम जीवनहेतुना कण्ठे भक्तानि सुभगे पञ्चेव शरदाम् కళ్యాణం కళ్యాణం కళ్యాణ వైభోగం మనసార దంపతులను దీవించండి. కస్తూరి తిలకం దిద్ది చిరునవ్వులు చిలకరించి జనకుడు శ్రీరామునికి మామయ్యాడు, ఈడడుగులేసి సీతకు తను దైవమయ్యాడు. కళ్యాణం కళ్యాణం కళ్యాణ వైభోగం మనసార దంపతులను దీవించండి. కళ్యాణం కళ్యాణం పెళ్ళాడింది. జ్ఞాన ప్రసూనాంబికయే ప్రేమించింది, శ్రీకాళహస్తి సునీతను పెళ్ళాడింది. నిజమైన ప్రేమలోన దైవమున్నది, ఈ లోకమెప్పుడు దాని గూర్చి పాడుతుంటుంది. కళ్యాణం కళ్యాణం కళ్యాణ వైభోగం మనసార దంపతులను దీవించండి. ఏమండి, మన అమ్మాయికి పెళ్ళై 6 నెలల తర్వాత మొట్టమొదటిసారిగా ఇప్పుడే ఇంటికొస్తోంది. మీరు ఈరోజు ఫ్యాక్టరీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నారంటే. రే తిరుపతి, అల్లుడు అమ్మాయి ఇవాళ వస్తున్నట్టు నాతో ఎందుకు చెప్పలేదురా? ఎందుకు చెప్పలేదు? అయ్యా నేను మర్చిపోయానండి. ఆ ఉంగరం ఎక్కడా? ఉంగరం లేదండి, కింద భద్రంగా ఉంది. నేను వాళ్ళు వస్తున్నారేమో చూస్తాను, మీరు వచ్చేయండి. అయ్యగారు కారు వచ్చిందండి. అలాగా అయ్యా, గౌరమ్మ అల్లుడు గారు వచ్చేసారు, త్వరగా రండి. రండి రండి. రామ్మా గౌరీ. రండి అల్లుడు. అమ్మా గౌరీ. అమ్మా బాగున్నావా? బాగున్నానమ్మా. ఇదిగోండి కొంచెం ఉండండి. బాగా తిప్పండమ్మా, మన గౌరమ్మకి దిష్టి ఎక్కువ. బాబు దిష్టి తీస్తున్నారు కదా, పంచి దించేయండి. ఇటివ్వండి. ఇలా రామ్మా, ఇది తీసుకెళ్ళి. ఏంటి ముసలిలాగా అంత స్లోగా వెళ్తున్నావు? ఫాస్ట్ గా వెళ్ళు. ఏమ్మా నువ్వు ఇట్లా కంగారు పెడితే ఎట్లా చెప్పా? నీ మాట నేను కారు స్పీడ్ గా పోనిచ్చి యాక్సిడెంట్ చేస్తే అయ్యగారి దగ్గర తన్నులు తినేది నేనే కదా. నాన్న దగ్గర జీతం తీసుకుంటున్నావుగా, తన్నులు తింటే నష్టమేంటి? తన్నులు తింటే పర్వాలేదు, ఉద్యోగం నుంచి తీసి పారేస్తే నాకు జాలీ. ఏ డ్రైవర్ కారాపు. ఏంటి వీళ్ళందరూ నడిచి వెళ్తున్నారు?
అయ్యో ఏయ్ ఇప్పుడు ఎలా వెళ్ళాలి? లేట్ అయిపోతుందేమో కదా. ఏయ్ ఎందుకే అందరూ నడిచి వెళ్తున్నారు? మన ఊరు బస్సు మిస్ చేసేసామే. తర్వాత 6 గంటలకే బస్సు ఉంది. సర్లే అందరూ కార్లో ఎక్కండి, నేను డ్రాప్ చేస్తాను. ఏయ్ వద్దే వసుంధరా, మీ నాన్నకి ఈ విషయం తెలిస్తే. ఆ విషయం మీకెందుకే? అందరూ కార్లో ఎక్కండి. వద్దే, మా మాట నేను చెప్తున్నాను, మర్యాదగా ఎక్కుతారా లేదా? వద్దమ్మా, నా మాట వినమ్మా. ఈ కారులో ఎక్కే వాళ్ళకి ఎవరికైనా సరే స్తోమత అనేది ఉండాలని చెప్పినారమ్మా అయ్యగోరా. ఏ డ్రైవర్, అదంతా నాకు తెలుసు, నువ్వు నోరు మూసుకొని డోర్ ఓపెన్ చేయి. అట్లమ్మా. అందరూ ఎక్కండి. మీరు ఎక్కండి. ఏయ్, సరే, పద. అమ్మా. అది అంతగా పిలుస్తుంది కదా. ఎక్కండి. ఏ డ్రైవర్, అమ్మా. త్వరగా కార్ పోని, ఫాస్ట్ గా పోనివ్వు, సరేనా? అట్లేనమ్మా. నువ్వెవరు? రాజభాస్కర్ కూతురివి. ఎంత ధైర్యం ఉంటే దాన్ని పోయేవాళ్ళని కార్లో ఎక్కించుకుంటావు? ఏమయ్యా, తనకు తెలియజేస్తే నువ్వేం చేస్తున్నావయ్యా? నేను వద్దనే చెప్పినాను అయ్యగారు, కానీ చిన్నమ్మగారు నా మాట ఇంటే కదా. చూడు, చిన్నమ్మగారు చెప్పారు, పెద్దమ్మగారు చెప్పారని కారణాలు చెప్పావు, ఒక్క చీరేస్తాను, జాగ్రత్త. ఏయ్ ముసలాడా, నా మీదే కంప్లైంట్ చేస్తావా? నువ్వు బయటికి రా, నీ పని చెప్తాను. అయ్యో, చచ్చింది గొర్రె. వసు అక్క, ఎప్పుడొచ్చావక్క? నా సంగతి అలా ఉంచు. నాన్న నిన్ను ఎందుకు తిట్టాడు వసు? అరే పో అక్క, ఆయనకి వేరే పని లేదు. నువ్వున్నంతకాలం నిన్ను తిట్టారు, ఇప్పుడు నేను దొరికాను. అది వదిలే, బావొచ్చారా? వచ్చారు, ఇప్పుడే బయటకు వెళ్ళారు. అయ్యో, నిన్ను చూసి ఎన్ని రోజులైంది. అప్పనా ఎంతమంది ఉన్నారే? అందరూ ఎదురు చూస్తున్నారన్నా. రమ్మనే. ఒక్కొక్కరు రండి. గురువా, 3 రోజులుగా నా కడుపులో గడబిడ తగ్గడం లేదు. పేరేంటి? బాపూజీ. కాంబోజీ రాగల్లో ఒక పాట పాడి ఈ 2 ఉండల్ని గుట్టుకుని మింగేస్తే తగ్గిపోతుంది. అప్పన్నా 2 ఉండలి. ఇదిగోన్నా. ఇదిగో. కాంబోజీ రాగంలో పాట వేసుకుంటే బాగుంటది. నగు మోము చూపించవా నా సామి, నగు మోము చూపించవా. ఆహా, గురువా, ఇది భోజనానికి ముందు పాడి వేసుకోవాలా, భోజనం తర్వాత పాడి వేసుకోవాలా? వంట చేసే ముందే మీ అమ్మను ఒకసారి పాడమని చెప్పు. వంట అంతా అయిన తర్వాత మీ ఆవిడ్ని పాడమని చెప్పు. భోజనం అయిన తర్వాత నువ్వు, మీ అమ్మ, మీ పిల్లలు అందరూ నీ చుట్టూరా కూర్చోబెట్టి వాళ్ళందరినీ ఒకసారి పాడమని చెప్పు. చక్కగా తగ్గిపోతుంది. ముందు డబ్బులు తీ. నగు మోము చూపించవా స్వామి. కరెక్టేనా? మనసార నన్నేలరా. ఆహా, నగు మోము చూపించవా. బాబుగారు, నాకు వారం నుంచి పని కావట్లేదు. అయ్యో, ఒరే చూసావా, వాడికి పోతోంది అంటున్నాడు, వీడికి పోవట్లేదు అంటున్నాడు. వాడికి వస్తోంది అంటున్నాడు, వీడికి రావట్లేదు అంటున్నాడు. అప్పన్నా, అందులో ఉన్న దీర్ఘ విరోచనం ఉండలు 2 ఇచ్చుకోనా. ఇదిగో నాయనా, దీని మీద నీ పళ్ళు పడకుండా బాగా కరిచి తినాలి నువ్వు. ఇదిగోండి. అవును, నాకు పాట వినిపించరా? ఉంది. జోరుగా హుషారుగా చెరువు గట్టు కెడతావు, హాయి హాయిగా తీయ తీయగా. జోరుగా హుషారుగా. అయితే తగ్గిపోతుందంటారా? పో వేల పో పొమ్మికన్, ఇక రావలదు రా తగదు పో. జోరుగా హుషారుగా. ఏమండే, కూర్చుంటే నడువు నొప్పి వస్తుంది. అయితే నుంచవయ్యా. నిలబడితే మోకాలు నొప్పి పెడుతుంది. అయితే పడుకోవయ్యా. పడుకుంటే ఒళ్ళంతా నొప్పి పెడుతుంది. కష్టమైన జబ్బే పాపం. ఇంట్లో చీమల మందు ఉందా? ఉందండి. అది తీసుకో. అలాగే 2 సారా ప్యాకెట్లు కొనుక్కో. అవి కలిపి 2 ఒక గ్లాసులో పోసి బాగా రంగరించి ఒక కొట్టు కొట్టే సరిపోతుంది. అయ్యో, చస్తానే. చచ్చిపోతే నష్టం ఏంటి? నువ్వు బతుకుంటే ఇంట్లో వాళ్ళకి సుఖమా, వీధిలో వాళ్ళకి సుఖమా? పాట. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగల్లో నీకక్కడో గుంటుంది. అక్కడే నాకో గుంటుంది. వెళ్ళు. ఏమిటి? అయితే నీ ఒంటి నిండా అందరి చేత 4 పీకులు పీకించుకో, అదే సరిపోతుంది. పోరా, ఇదంతా పెద్ద జబ్బు కింద చెప్పడానికి వచ్చాడు. అయ్యా, నాకు పాట. భలే మంచి రోజు, మేకు దిగిన రోజు. ఈ టెక్నిక్లన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? నాకు కూడా కొంచెం నేర్పించు. యారా, నిన్న వచ్చిన కుర్రాడివి నువ్వు. మా తాతయ్య దగ్గర 10 ఏళ్ళు, మా నాన్న దగ్గర బ్రహ్మాండంగా 10 ఏళ్ల పాటు నేర్చుకున్న ఈ టెక్నిక్ ని నువ్వు 2 ఏళ్లలోనే కొట్టేద్దాం అనుకుంటున్నావా? ఇంకో 15 ఏళ్ళు పని చేయి, ఆ తర్వాత ఈ టెక్నిక్ నేను నేర్పిస్తా. ఇలా చూడు, నాకు చాలా ఆకలేస్తుంది, నేను తినేసి వస్తాను. నువ్వు ఈ హాస్పిటల్ బాగా చూసుకో. ఎవరైనా కస్టమర్ కనుక వచ్చినట్టయితే నన్ను ఒకసారి పిలు, వెంటనే వచ్చేస్తా. ఉండేది 4 డబ్బాలు, 4 ఉండలు, 4-5 ఆకుకూరలు. దీని హాస్పిటల్.
పో మావా ఏదో కొత్తగా పెళ్ళైనట్టు. ఏంటో లక్ష్మి, నీకు మొదలు పెడితేనే నాకు తిన్నట్టు ఉండదా? ఏ రోజైనా నీకు పెట్టకుండానే తిన్నానా? చెప్పవే, తిను. ఏమిటమ్మా ఇక్కడి నుంచున్నా? ఏం లేదమ్మా. ఈ పాలు అల్లుడు గారికి ఇచ్చేసి నువ్వు వెళ్ళి పడుకోమ్మా. ఏమండి, ఇక్కడ కూడా మొదలు పెట్టారా? రండి లోపలికి వెళ్ళి పడుకుందాం. ఏయ్, ఇక్కడ పడుకుంటే నిద్ర రాదా? గాలి చూడు ఎంత బ్రహ్మాండంగా వస్తుందో. ఏయ్ నిన్నే, కూర్చో. కూర్చోమంటే ఏంటి అదే? పాలు. పాలా? నేను ఏ రోజైనా పాలు తాగానా? అవును, మీ అమ్మగారింటికి వచ్చిన తర్వాత ఏమిటా ఈ కొత్త అలవాటు? వదలండి. ఏయ్ పడుకోవే, చెప్తున్నాను కదా పడుకో. ఏమండి, ఏమిటి ఇలా ప్రవర్తిస్తున్నారు? కొంచెమైనా బుద్ధుందా? నాకే నీతులు చెప్తున్నా. చంపేస్తాను ఏమనుకున్నావు? నా మాటకే ఎదురు. చూసావు కదమ్మా, నాకిష్టం లేని పెళ్లి చేసి నా జీవితం నాశనం చేశారు. నేను పెళ్ళై వెళ్ళిన దగ్గర నుంచి ఇలా చిత్రహింస అనుభవిస్తూనే ఉన్నాను. నేను మీ నాన్న దగ్గర అనుభవించిన నరకం కంటేనా నువ్వు అనుభవిస్తున్నా? పోను పోను సర్దుకుంటుందమ్మా. మారతారంటావమ్మా? లేదమ్మా, నీకు అలవాటైపోతుంది అంటున్నాను. అమ్మా, మన ఇంట్లో పాలేని చూసావు కదమ్మా, కల్లో గంజో తాగి తన భార్యని ఎంత ప్రేమగా చూసుకుంటున్నాడో. గౌరీ, ఆస్తుండి కూడా మనకు అదృష్టం లేదు కదమ్మా. ఆస్తి అంతస్తు ఉందని ఒక తాగుబోతాడికిచ్చి నా జీవితం నాశనం చేశారు కదమ్మా. కనీసం వసుంధర పెళ్ళైనా మంచివాడితో చేయండమ్మా. పేదవాడైనా ప్రేమగా చూసుకునే వాడిని చూసి వసుంధరకి పెళ్లి చేయండమ్మా. మన చేతిలో ఏముందమ్మా? అంతా ఆయన చేతిలో ఉంది. దేవుణ్ణి అంటున్నావమ్మా? కాదమ్మా, మీ నాన్నగారి గురించి చెప్తున్నాను. సరే పడుకోండమ్మా. ప్రభు, బుద్ధిగా చదువుకోవాలి. స్కూల్ వదలగానే మళ్ళీ వచ్చి తీసుకువెళ్తానే. మమ్మీ, నువ్వు ఒకటి మర్చిపోయావు. టిఫిన్ బాక్స్. ఇలా చూడు, బుద్ధిగా చదువుకోవాలి. టాటా మమ్మీ, టాటా మమ్మీ, బాయ్ బాయ్. టాటా మమ్మీ. సరే పదండి, టైం అవుతుంది. ఏయ్ ఏయ్, పెన్నివ్వండి. ఊరుకోవే. ఏయ్ ఏయ్, పెన్నివ్వవే. ఊరు మూసుకోవే. ఏయ్, చెప్తున్నాను కదా. వెరీ సింపుల్ క్వశ్చన్. హిమాలయ పర్వతాలలో ఉన్న శిఖరాలలో బాగా ఎత్తైన శిఖరం ఏది? మీలో ఎవరికైనా తెలుసా? నాకు తెలుసు టీచర్. చెప్పు. సైలెన్స్. ఎవరు ముడి వేసింది? వసుంధర టీచర్ ఈ పనిచేసింది. కాదు టీచర్, ఇది అబద్ధం చెప్తోంది. నాకు తెలుసు వసుంధర, ఇటువంటి విషయాల్లో నువ్వే ఫస్ట్. చదువులో మాత్రం ఏం లేదు. హిమాలయాలో ఎత్తైన శిఖరం ఏది? తెలియదు టీచర్. బెంచ్ మీద ఎక్కి నుంచో. బెంచ్ మీద ఎక్కితే తెలుస్తుందా టీచర్? సైలెన్స్. వసుంధర, రాను రాను నీ కలర్ ఎక్కువ అవుతుంది. బుద్ధిగా చదువు, సరేనా?
మొహం చూడు. థ్యాంక్స్ అన్నా. ఆ డ్రైవర్ ఇవాళ రానివ్వు. నిన్న అంత చెప్పి కూడా మిమ్మల్ని కార్లో ఎక్కించిన విషయం మా నాన్నతో చెప్పి తిట్టించాడు. ఇవాళ ఆ డ్రైవర్ పని పట్టాల్సిందే. మట్టి తీయండి త్వరగా. ఆ డ్రైవర్ వస్తున్నాడో చూడండి. రావట్లేదే. ఉషా, ఆ ముళ్ళు తీ. ఆ ముళ్ళిటివ్వండి. డ్రైవర్ వస్తున్నట్టున్నాడు. జయ కృష్ణ ముకుంద మురారే, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారే. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరో, ఏమి జరుగునో ఎవరు హించెదరో. విధి విధానమును తప్పించుటకై ఎవరు. బాగా ఇరుక్కున్నాడు ఈ కత్తి. ఏంటి పెద్దనా పాటలు జోరుగా ఉన్నాయి? ఎవరు కోదర్రావుడా? ఏమిరా బాగుండావా? అవునాను పెద్దాయనా. సరే, మీ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చదువుకోవడానికి వెళ్ళావే, చదువు అయిపోయిందా? చదివింది చాలు, తిరిగి వచ్చేయమన్నారు నాన్న, అందుకే వచ్చేసాను. అట్నా, నేను పోయి వస్తా. సరే పెద్దాయనా, జాగ్రత్తగా చూసుకుని. కోదర్రావా, నువ్వు అటు పోబాక, ముళ్ళు గిళ్ళు ఉంటాయి, నేను చెప్తాను కానీ. జాగ్రత్తగా లేకపోతే మీరంతా ఆడవాళ్ళేనా? ఓ పెద్ద ఇలా పాడేశారు. మేమేమైనా చేస్తాం, అది అడగడానికి నువ్వెవరు? మీ తాతని. వసుంధరా, నువ్వెవరో తెలియక ఇలా వాగుతున్నాడు. తెలిపిద్దా? డోలు కొట్టక ముందే మల్లె పూలు పెట్టక ముందే వచ్చాడి ఊరేగుతూ బావా. బుగ్గాన చుక్క పెట్టి దిష్టి తీసి బారేయాలి, లేదంటే ఏమవుతుందో ఏమో. తన ఫేసు తన పోసు బలి బలి ఉన్నది. ఈ ఊరు ఏం పేరో ఇక తెలుసుకోవాలి. మరి చుట్టుముట్టి అందరూ ఇంకో పిల్లలు కొట్టాలి. డోలు కొట్టక ముందే మల్లె పూలు పెట్టక ముందే వచ్చాడి ఊరేగుతూ బావా. బుగ్గాన చుక్క పెట్టి దిష్టి తీసి బారేయాలి, లేదంటే ఏమవుతుందో ఏమో. ఈ రోజు నువ్వు మాకు బలే బలే దొరికినావు, ఇక తప్పించుకోపోలేవరు మావా. ఇది ముచ్చటైన కొమ్మ, నీ అందమైన బొమ్మ, ఇక వస్తాదిలే గుంతల కడి గుమ్మ. మా ముందు నీ గొప్పల ఇకపైన పోనకు, ఇలాంటి తిప్పల నవ్వు పడకు. ఇద్దరు మరదాళ్ళు ఎవరికి ఉంటారు, సయ్యంట వరుసగా నిలుచోమా. మన చుట్టుముట్టి ఈ బావుని కట్టి పడద్దామా. డోలు కొట్టుకుంటూ మల్లెపూలు చుట్టుకుంటూ వచ్చాని ఊరేగుతూ నేను. చిన్న పిల్లమంటూ జగడాలే చెయ్యకుంటే రెచ్చిపోయావే భామా.
ఏ 2 జల్ల సీత ఇక తగ్గు నువ్వు కాస్త లేదంటే నీ దుమ్మే దులిపేస్తా నే మొండి వాడినమ్మ ఇక రెచ్చిపోతానమ్మ నీ పొగరంతా దిల్చేస్తానమ్మా ఓకేనా పోటీలు మాకు వద్దు బోల్తా పడతావమ్మా రంగంలో దూకానంటే డుమ్మా అసోయ్. పోటీలు మాతో వద్దు బోల్తా పడతావమ్మా రంగులు దూకానంటే గుమ్మా నా ముద్దుల మరదళ్ళను ఇక కట్టి పడేద్దామా డోలు కొట్టుకుంటూ మల్లెపూలు చుట్టుకుంటూ వచ్చాని ఊరేగుతూ నేను చిన్న పిల్ల వంటు జగడాలే చెయ్యకుంటే రెచ్చిపోయావే భామా నీ తిక్క కుదురుస్తా మదపోటీ తగదమ్మా మా స్పీడే చూశాక నువ్వు తగ్గిపోవమ్మా ఇక తరిమి తరిమి కొట్టమని ఆటలు నే కట్టనా డోలు కొట్టుకుంటూ మల్లెపూలు చుట్టుకుంటూ వచ్చాను ఊరేగుతూ నేను చిన్న పిల్ల వంటు జగడాలే చెయ్యకుంటే రెచ్చిపోయావే భామా అక్కేదమ్మా నేను స్కూల్కి వెళ్ళినప్పుడే అక్క ఊరికెళ్ళిందట నాన్న. నాతో ఎందుకు చెప్పలేదు? అల్లుడు గారే ఏదో అర్జెంట్ పనుందని తన్ని తీసుకువెళ్లారు. గౌరీ ఫ్యాక్టరీకి వచ్చి మీతో చెప్పే వెళ్తానంది. అల్లుడు గారే వినకుండా తన్ని తీసుకువెళ్లారు. ఇవాళ వంట ఎవరు చేశారు? అయ్యా నేనే వండాను. ఇక నీకు జుట్టు ఉండకూడదు. వాళ్ళమ్మ ఇంట్లో చదువుతున్నాడన్నావే, వీడేనా? అవునండి. మీ తాతగారి కాలంలో మా తాత, మీ నాన్నగారి కాలంలో మా నాన్న, మీ కాలంలో నేను పని చేస్తున్నానండి. నా తర్వాత నా కొడుకు ఇక్కడ పనిచేయడమే మాకు గొప్ప. అందుకే చదువుకున్న చాలు వచ్చేమన్నానండి. ఇవ్వండి. అవును, వసుంధర స్కూల్కి వెళ్ళదా? వెళ్ళిందండి. బండి ఇక్కడే ఉంది. నిన్న డ్రైవర్కేదో కాలుకి దెబ్బ తగిలిందని రాలేదు. మన పాలేరు ఎడ్లబండిలో తీసుకువెళ్లాడు. తిరుపతి, మీ అబ్బాయి ఏం పని చేస్తాడు? మీరు ఏ పని చెప్పినా చేస్తాడండి. కారు అది నడపడం వచ్చా? నడుపుతానండి. అయితే రేపటి నుంచిరా. మరి వస్తామండి. నా కొడుకమ్మా. నమస్తే అండి. వస్తామమ్మా. ఇలా చూడు, నాన్న నిద్రపోయి 3 రోజులైంది. నేను బాగా నిద్రపోతాను. చిన్న శబ్దం కూడా రాకూడదు, అర్థమైందా? ఎవరైనా శబ్దం చేస్తే కర్రతో 4 బాధరా. సరే నువ్వు పడుకో, నేను చూసుకుంటాను. ఏయ్, మా నాన్న నిద్రపోతున్నాడు, శబ్దం చేయకు, సైలెంట్ గా ఉండు. చెప్పేది నీకే, అర్థం చేసుకోవేంటి? సైలెంట్ గా ఉండు, మా నాన్న నిద్రపోతున్నాడు. ఏయ్, మర్యాదగా చెప్తే నీకు అర్థం కాదా? నీకెలా బుద్ధి చెప్పాలో అలా చెప్తాను, ఉండరా? ఎందుకు నన్ను కొట్టావు? నువ్వేగా చెప్పావు ఎవరైనా శబ్దం చేస్తే ఒకే ఒకటి ఇవ్వమని. ముక్కు శబ్దం చేసింది, ఒకే ఒకటి ఇచ్చాను. నువ్వు పడుకున్నారా, నేను చూసుకుంటాను. చాలా తెలివైన కొడుకువి. ఇప్పుడు ఏం చేస్తావంటే, నువ్వు నిద్రపో, నేను చూసుకుంటాను. 2 రోజులుగా ఫ్యాక్టరీకి వెళ్ళలేదు. నేను వెళ్ళి చూసుకోమన్నాను, చూసుకున్నావా? చూసి సరికంతా పంపిస్తానండి. ఒకసారి నాకు మేనేజర్ ఫోన్ చేయమని చెప్పు. అక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియదు. అలాగేనండి. నమస్కారం అండి. వసుంధర ఇంకా రాలేదు? రాలేదండి. వసుంధరా, త్వరగా వెళ్ళమ్మా, స్కూల్కి టైం అవ్వాలా? నువ్వు ఆగమ్మా. ఏంటో చూస్తున్నావు? చెప్పు, ఆవిడ కాలికి వెయ్యి. వెళ్ళి స్టార్ట్ చేయి. కాళ్ళు లోపల పెట్టుకోమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. అలాగే.
నీ పేరేంటి? కోదండరాముడండి. అందరూ కోదండం అంటారు. ఆ రోజేమో అంత పొగరుగా పాటలన్నీ పాడావు, ఈ రోజేమో ఏమీ తెలియని అమాయకుల్లా వస్తున్నావు. మీరు మా యజమాని గారి అమ్మాయి అని తెలియక ఏదో అలా పాడానండి. ఆ భయం ఉంటే చాలు, త్వరగా పోనీ. కరెక్ట్ గా సాయంత్రం 4 గంటలకు రావాలి. ఏంటి? సరేనండి. కోదనం, అన్నం వండేశాను, తినేసి త్వరగా పనికిరా. ఈ రోజు వసుంధరకు స్కూల్ లేదు నాన్న. తనకు స్కూల్ లేకపోతే నీకు పని ఉంటుందిగా, త్వరగా వచ్చేసాయి. ఏంటి? సరేనన్నా. ఎక్కడికి పరిగెడుతున్నావు? ఆగురా. అంకుల్ అంకుల్ చూడండి అంకుల్ మమ్మీని. అంకుల్ తో చెప్తే వదిలేస్తానా? టీచర్, ఆ నూనె నీటి ఇవ్వండి. రే ఇట్రారా, వచ్చి కూర్చో. అవును, ఇంతకీ ఇది ఎవరి స్టైలు? సూపర్ స్టార్ రజనీ స్టైల్. ఓహో, సూపర్ స్టార్ రజనీ ఉన్నారే, ఆయన రోజు నూనెతో స్నానం చేయటం వల్లే ఇంత స్టైల్ గా ఉన్నారు తెలుసా? అలాగా, అయితే నేనే పెట్టించుకుంటాను. మంచి పిల్లాడివి. నీ పేరేంటి? ప్రభు. అమ్మ పేరు? వసంత. మరి నాన్న పేరు? ఏంటి నాన్న, నాన్న పేరు తెలీదా? నాన్న ఎవరన్నది తెలీదు. సూరమ్మ, ఏంటి కాదండం? పశువులకు కుడితి నీళ్లు పట్టించాలి, వెళ్ళి సిద్ధం చేసి వాటికి పట్టించు. వెళ్ళు. ఏ నువ్వే పెట్టచ్చుగా? ఆవు పొడుస్తుందేమో అని భయంగా ఉంది, అందుకని నువ్వే వెళ్ళి చెయ్యి. పేడ ఎవరు తీస్తారు? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. ఏం కాదండం, గడ్డెట్టాక కుడితి నీళ్ళు ఎట్టాలా, కుడితి నీళ్ళు ఎట్టాక గడ్డెట్టాలా? ఏంటమ్మా నీకెన్నిసార్లు చెప్పాలి? పశువు కుడితి నీళ్లు పెట్టి ఆ తర్వాత పచ్చగడ్డ పెట్టాలి. ఆలోచించాలు, వెళ్ళు. తెల్లవారిందో లేదో చంపడానికి వచ్చేశారు. కోదండం, కోదండం. అయ్యయ్యో, అయ్యో మీరా? నాకు తెలుసు నువ్వు ఇలా ఏదో ఒకటి చేస్తావని నాకు తెలుసు. సారీ అండి, తెలియక చేశాను. కాదు కాదు, నేను నమ్మను. నువ్వు కావాలని ఇదంతా చేసావు. అయ్యయ్యో, ఇదంతా కడుగు. నేనా? బాగోదేమో అండి, మీరే కడుక్కోండి. నేనా? అయ్యయ్యో, నేను ముట్టుకోను. కంపు భరించలేకపోతున్నాను. ఇప్పుడు కడగలేదంటే నాన్నకి చెప్పేస్తాను. కడుగు. సరే సరే, పదండి పదండి, వస్తున్నాను. చిన్నమ్మా, అమ్మగారు భోజనానికి రమ్మన్నారు. ఇక నీకు జుట్టు ఉండకూడదు. సరే, నువ్వు వెళ్ళు. కొబ్బరికాయల డబ్బు 300 వచ్చింది. 10, 20, 30, 40. అన్నా అటు చూడు, వాడు మహా పిసిని కొట్టాడు. ఎవరికి ఒక పైసా కూడా ఇవ్వడు, ఒక పైసా ఖర్చు పెట్టాడు. వాడు డబ్బులు వస్తున్నాడు. పైసా కూడా ఖర్చు పెట్టడా? అవును. చూద్దాం.
ఒరే నువ్వే నాకు బాకీ. ఇలా చూడనా, నువ్వే ఇవ్వాల్సి ఉంటుంది. తీసుకున్న అప్పులు లేదని అనుకో. అబద్ధం అడగనా, నువ్వే ఇవ్వాలి. నువ్వే ఇవ్వాలి. చెప్తే అర్థం కావట్లేదా? నువ్వే ఇవ్వాలి. లేదు నువ్వే ఇవ్వాలి. నువ్వే ఇవ్వాలి. లేదన్నా నువ్వే ఇవ్వాలి. ఏంటి 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 గొడవ పడుతున్నారు? ఇలా అన్న ఇలా కూర్చొని పంచాయతీ అన్న కూర్చోండి. ఈ ఊళ్ళో ఎన్ని పంచాయతీలు చేశాను, ఏంటి సమస్య? ఈ దగ్గర నుంచి నేను 300 రూపాయలు తీసుకున్నా అన్న. సరే. అందులో 65 రూపాయలు తిరిగి ఇచ్చేసాను అన్న. సరే. ఇంకో 200 తీసుకున్నా అన్న. సరే. మళ్ళీ 65 రూపాయలు తిరిగి ఇచ్చానన్న. సరే. ఆయన 75 రూపాయలు ఇచ్చానా, నేను 65 రూపాయలు ఇచ్చానా? ఆయన 25 రూపాయలు ఇచ్చానా, నేను 24 రూపాయలు ఇచ్చానా? ఆయన 10 రూపాయలు ఇచ్చానా, నేను 5 రూపాయలు ఇచ్చానా? మిగిలిన ఎంతన్నా? తికమగా ఉంది బాబు, ఇంకోసారి చెప్పండి. మిమ్మల్ని తికమగ పెట్టేశాడా? వాడిని అడగండి, నేను చెప్తాను. అదేంటంటే అండి, వివరంగా చెప్తేనే కదా మీకు అర్థం అవుతుంది. మీరు నా దగ్గర 300 అప్పు తీసుకున్నారండి. నేను తీసుకోలేదే. అదే మాట వరుసకి చెప్తున్నానండి. మాట వరుసకా? అయితే సరే. ఎంత తీసుకున్నారు? 300 తీసుకున్నాను. ఎవరి దగ్గర తీసుకున్నారు? మీ దగ్గర నుంచి. నా దగ్గర నుంచి మీరు 300 అప్పు తీసుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత మీరు నాకు 50 రూపాయలు తిరిగి ఇచ్చారు. ఇవ్వండి ఇవ్వండి చెప్తాను. డబ్బు ఉంది కదా, ఎందుకంటే ఇలా డబ్బులతో లెక్క చూస్తేనే బాగుంటుంది. 50 రూపాయలు అప్పిచ్చారు కదా, ఆ తర్వాత మీరు 4 రోజులు గడిచాక 50 రూపాయలు తీసేసుకున్నారు. ఆ తర్వాత 5 రోజులు గడిచాక 100 రూపాయలు తిరిగి ఇచ్చారు. ఆ తర్వాత 10 రోజులు అయ్యాక ఇంకో 30 రూపాయలు ఇచ్చారు. ఇలా ఉండాలండి. 5 రోజులు గడిచిన తర్వాత ఈ 30 రూపాయలు మీరు తీసేసుకున్నారు. 2 రోజులు గడిచిన తర్వాత ఒక 50 రూపాయలు మళ్ళీ నాకు ఇచ్చారు. నాకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడు 300 రూపాయలు నాకు మీరు ఎంత 150 రూపాయలు ఇచ్చేసారు కదా. మీరు నాకు ఇచ్చేసాను. 150 రూపాయలు ఇచ్చారు. ఇంకా మీరు నాకు ఎంత ఇవ్వాలి? 150 రూపాయలు ఇవ్వాలి. ఏంటండి మాట మార్చేస్తున్నారు? 175 కదా. 300లో 150 పోతే 150 తలనెచ్చిపోయిన ఇలా అబద్ధం ఆడుతున్నారు. ఏంటంటే 175 కదా. అయ్యో 150 కదా. 150 అండి. ఏ రాంబాబు ఇలా రా, నువ్వే న్యాయం చెప్పు. ఏమిటి చెప్పండి. నేను ఈయన దగ్గర 300 తీసుకున్నాను, 150 ఇచ్చేశారు. తర్వాత ఎంత ఇవ్వాలి? 150 రూపాయలు ఇవ్వాలి. 175 అంటున్నారు. అదేంటి? 175 150 175 150. ఆయనకి వద్దు మీకు వద్దు, ఒక 25 రూపాయలు తగ్గించుకుని పోరా. పెద్ద పంచాయతీ చెప్పొచ్చాడు. 25 రూపాయలు అంటే సామాన్యమైన విషయమా? కష్టపడి సంపాదించిన డబ్బుకి ఇంట్లో ఆడవాళ్ళు అడిగితే ఏమని చెప్పాలయ్యా? మాట వరుసగా చెప్పానయ్యా. ఏంటయ్యా చెప్పేది? పెద్ద మనిషి అంటున్నావు, పెద్ద పెద్ద పళ్ళు పెట్టుకున్నావు, ఈ నోటితో అబద్ధాలు ఆడుతున్నావు. పెద్దయినా డబ్బు చేతిలో పెట్టుకుని మాట్లాడుకో, ఇవ్వాల్సింది ఇచ్చి పారేయండి. నేను అసలు ఇవ్వక్కర్లేదయ్యా. ఏదో పెద్ద డబ్బులట డబ్బులు. 150 రూపాయలు నేను ఒక రోజు సరదాగా ఖర్చు పెట్టేంత లేదు ఈ డబ్బులు. ఏదో పెద్ద డబ్బులట డబ్బుల గురించి చెప్తున్నాడు. ఈ డబ్బులు ఎవరు కాలే? నీకు ఎవరో తీసుకో. డబ్బులట పెద్ద డబ్బులు. ముందు నాకు అక్కర్లేదే ఈ డబ్బులు. నేను డబ్బులు తోడిన డబ్బులు కాదు, ఏదో పెద్ద డబ్బులు అని చెప్తున్నాడు. ఏమనుకుంటున్నారయ్యా? 150 రూపాయలు గతి లేనివన్నా నీకు ఎంత ఇవ్వాలయ్యా? పోవయ్యా. ఎంత ఇవ్వాలయ్యా? నువ్వు అక్కర్లేదు, నీ డబ్బులు అక్కలే. పో. ఎంత ఇవ్వాలయ్యా? 150 రూపాయలు. ఇదిగో తీసుకో. ఇచ్చేసాడు రారా. నాకు కావాలి, నాకు కావాలి. వచ్చే వైశాఖం కన్నెకు కళ్యాణం, పల్లకిలోన వచ్చేటి గుమ్మకు ఆనందం. పాడింది కోయిల నేడు, పులకరింత రేగెను మదిలో. పాడింది కోయిల నేడు, పులకరింత రేగెను చూడు. రానున్న కాలం మనకు వాసంతం ఉల్లాసం. పంట చేను మీద సాగే పాలపిట్ట గానం, పంట చేను మీద సాగే పాలపిట్ట గానం. పాడింది కోయిల నేడు.
నేడు పల్లవి పాడే వాగులన్నీ వంతలు పాడే ముద్దు గుమ్మ మూవలు మోగే గువ్వలన్నీ రివ్వున సాగే సాగేటి మేఘాలన్నీ సంగీతమే పాడెను నేడు ఊగేటి వరి చేలల్లో నాదాలన్నీ నాట్యాలాడే నా పాటకు తల ఊపేటి గోమాతల గుంపులు చూడు పంట చేను మీద సాగి పాల పిట్టగానం పంట చేను మీద సాగి పాల పిట్టగానం పాడింది కోయిల నేడు ఊరి నిండ చిరువంగాలు వయ్యారాల జానల జోరు ముచ్చటైన జానపదంలో చెట్టు చేమ వంకలు పాడు సింగారాల చీరలు కట్టి వయ్యారాల ముగ్గులు వేసే మాగాణిలో పచ్చదనాలు మా ఊరికి తోరణమాయే జలపాతం చల్లులలోన మా పల్లెకు కులుకొచ్చింది పంట చేను మీద సాగే పాల పిట్టగానం పంట చేను మీద సాగే పాల పిట్టగానం పాడింది కోయిల నేడు పులకరింత రేగెను చూడు పాడింది కోయిల నేడు పులకరింత రేగెను చూడు రానున్న కాలం మనకు వసంతం ఉల్లాసం పంట చేను మీద సాగే పాల పిట్టగానం పంట చేను మీద సాగే పాల పిట్టగానం బండాపు బండాపు చెప్తున్నాను కదా బండాపమని లేకపోతే నేను దూకేస్తాను బండాపు రైట్కి వెళ్ళు ఎందుకు స్కూల్కి స్ట్రైట్ గా కదా వెళ్ళాలి నేను చెప్పినట్టు చెయ్యి బండి రైట్కి పోని వెళ్ళు పప్పు శుద్ధిగా ఉన్నాడు ఏంటండి సినిమా థియేటర్కి తీసుకొచ్చారు? ఏం లేదు, రోజు స్కూల్కి వెళ్ళి బోర్ కొడుతుంది, అందుకే ఇవాళ ఒక చేంజ్కి మంచి సినిమా చూద్దామని వచ్చాను. ఇదిగో 2 టికెట్లు తీసుకురా. 2 టికెట్లు దానికి? ఒకటి నాకు ఒకటి ఎద్దుకి. ఓహో సరైన మొద్దు. అయ్యో ఇదిగోండి. రా వెళ్దాం. నేను ఎద్దును చూసుకుంటాను, మీరు వెళ్ళి సినిమా చూసి. నేను ముఖ్యవా ఈ బండి ముఖ్యవా? ఏది కనపడకపోయినా సమస్యనండి, ఎద్దు కనపడకపోయినా సమస్య, మీరు కనపడకపోయినా సమస్య. అయ్యగారు తిడతారు, మీరు వెళ్ళి చూసిరండి, నేను ఇక్కడ ఉంటాను. అయ్యో అందరూ మనల్ని చూస్తున్నారు, సినిమా స్టార్ట్ అవబోతుంది, మర్యాదగా ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావు. లేదండి నేను ఎద్దును చూసుకుంటాను, మీరు వెళ్ళండి. ఇప్పుడు వెంటనే వస్తావా రావా? లేదు నేను చూసుకుంటానండి. నేను చెప్తున్నాను నువ్వు వస్తున్నావు. లేదండి మీరు వెళ్ళండి. నేను రమ్మని చెప్తే నాతో రావాల్సిందే. మాట వినండి. ఇప్పుడు రాలేదనుకో నీ సంగతి చెప్తాను. లేదండి నేను వస్తే బాగోదండి. అంతా బానే ఉంటుంది, ఇప్పుడు నువ్వు నాతో వస్తున్నావా లేదా? ఏ పాపా వాడు రానంటున్నాడు కదా, రాని వాళ్ళని ఎందుకు బలవంతం చేస్తావు? మేము 6 ఉన్నాం, వెళ్దామా? ఏమంటారా?
ఏంటి కాదండో నిన్ను రౌడీలు చితకొట్టారా? దిగులు పడుకు, అదిగో అచ్చుడు. ఆ హీరోని ఒక్కసారి తలుచుకొని దుమ్ము రేగొట్టు పో. ఏ ఎంట్రా ఇదే? ఇదేరా అదిరే దెబ్బంటే ఎలా ఉంది? రాయ్, ఇక పైన ఏ అమ్మాయినైనా సినిమాకి రమ్మని పిలుస్తావా? నా పెళ్ళాలు కూడా నంబర్ పిలవరండి. என்ன பொருத்தம் நமக்குள் இந்த பொருத்தம், ஆஹா என்ன பொருத்தம் நமக்குள் இந்த பொருத்தம், காதல் என்னும் நாடகத்தில், காதல் என்னும் நாடகத்தில் కళ్యాణం శుభమే. ఆ సినిమా చూస్తే ముద్దులా కూర్చుంటావే. நமக்குள் இந்த பொருத்தம். மறுபடியும் சொல்றேன், அவளை பார்க்க நீங்க போகவே கூடாது. மறுபடியும் சொல்றேன், நான் அவளை பார்த்தே தீருவேன். கூடாதுன்னா கூடாது. మంచి సీన్ కదా. கல்யாண பந்தல் கட்டி போடட்டும் மேடை, கட்டி கொண்டாடட்டும் வண்ணப்பட்டாடை. కళ్యాణ పందల్ కట్టి. పాట స్టెప్స్ బాగున్నాయి కదా. కాల్ తీయండి. పాట అద్దరింది. అబ్బా కాల్ తీయమని చెప్తున్నాగా. ఎక్కడ చూస్తున్నావు? నన్ను చూస్తున్నావా, సినిమా చూస్తున్నావా? ఇటు చూడండి, మళ్ళీ ఇలా చేస్తే నేను వెళ్ళిపోతాను. నేను చెప్తున్నాను కదా, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. కూర్చోమంటుంటే. நமக்குள் இந்த பொருத்தம், காதல் என்னும் நாடகத்தில் கல்யாணம் சுபமே. ఇటు చూడండి, నా మాట వినకపోతే నేను వెళ్ళిపోతాను చెప్తున్నా. மறுபடியும் சொல்றேன், நீங்க அவகிட்ட போய் பேசக்கூடாது. மறுபடியும் சொல்றேன், நான் அவகிட்ட பேசுவேன். నేను చెప్తున్నాను, నువ్వు వెళ్ళకూడదు. నేను వెళ్ళే తీరుతాను. கண்டிப்பா நீங்க அவகிட்ட போய் பேசக்கூடாது. கண்டிப்பா சொல்றேன், நான் பேசுவேன். చెప్తున్నాను కదా వెళ్ళకూడదు. నన్ను ఆపకండి, వెళ్తున్నాను. பேசக்கூடாது. నేను చెప్తున్నాను కదా వెళ్ళకూడదు. వదలండి ప్లీజ్. నువ్వు వెళ్ళకూడదు. నేను వెళ్తున్నా, నన్ను ఆపద్దు. మీ మనసులో పెద్ద హీరో హీరోయిన్ అనుకుంటున్నారా? వాడు వెళ్తానంటున్నాడు, నువ్వేమో వద్దంటున్నావు. పోతే పోయి చావండి, మా ప్రాణం తీయకండి. ఇందులో మొత్తమే 1000 రూపాయలు ఉన్నాయి. ఇవి కనుక చూసిందంటే అవి కొనాలి ఇవి కొనాలి అని నా ప్రాణాలు తోడేస్తుంది. ఓయ్, 2 రోజులు లీవ్ కావాలని చెప్పి తండ్రి కొడుకులు ఇద్దరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే 500. నా దగ్గర ₹1 లేదు. నేనే చాలా అవస్థపడుతున్నా. పిల్లాడికి చెవులు కుట్టించాలి. చెవులు కుట్టించాలా? వీడికి 500 రూపాయలు పెట్టి చెవులు కుట్టించాలట్రా? ఏదైనా ఒక ముళ్ళు పెట్టి కొట్టే సరిపోతుంది. ఏమండి
ఈ నీళ్లు లోపల గంగాళలో పోసిరండి. అరే చూసావురా, మన కళ్ళెదురుగానే 1000 రూపాయలు బీరోలో పెట్టేసుకుని అడిగితే పైసా కూడా లేదంటున్నాడు. ఆ 1000 రూపాయలు లటకలు పట్టుకొచ్చాయి. సరేనన్నా, మన కుల వృత్తి ఏంటో నిరూపిస్తాను. త్వరగా వెళ్ళు. త్వరగా రా, త్వరగా రా, ఏం చేయరా, రా వచ్చేయి. డబ్బు తెచ్చేసాను. ఏమిట్రా అక్కడ శబ్దం? ఏం లేదన్నా, ఇక్కడ కూర్చో. యారా ఇంకా వెళ్ళలేదా? వదిన చక్క చెప్పేద్దామని. మీ అబ్బాయి ఉండాలి ఎక్కడరా? నువ్వు డబ్బులు లేవన్నావు కదా, పిల్లడు కోపంచి పారిపోయాడు. రే వదిలేరా, వాడి కనుక చెవు కుట్టకపోతే ప్రాణాలు పోతాయా ఏమిటి? చూడు ఇక్కడ మార్చిపోయిన బట్టలు పుట్టాయి. ఏడరావు తనకన్నా. నలుగురు వచ్చి వెళ్లే చోట ఈ మార్చిపోయిన బట్టలు పుట్ట ఇక్కడ పెడితే బాగుంటుందా చెప్పు? తనకన్నా కాలు బెడుగుతుందన్నా. ఏంట్రా బెడిగేది? నేను చెప్పేది వినన్నా, పాత బట్టలే అలా తన్నకూడదన్నా. రాని దాని సంగతి చెప్తాను. ఎందుకండి బుట్టలా తంతున్నారు? పళ్ళు రాలగొట్టేస్తాను. నీకెన్నిసార్లు చెప్పాలి ఇలా మార్చిపోయిన బట్టలు పుట్టిన ఇక్కడ పక్కన పెట్టదని? బట్టలు చాకలికి వేయడానికే కదా అక్కడ పెట్టాను. ఇదిగోండి, వాటితో కలిపి ఇవి కూడా వేసి అర్జెంటుగా కావాలని చెప్పండి. రేపు పెళ్లికి వెళ్ళాలి. పెళ్లికి వెళ్ళాలట. పెళ్లికి రేపు పెళ్లికి వెళ్ళాలట. ఈవేళ మార్చిపోయిన బట్టలు వేస్తోంది. ఏమిటయ్యో? ఊరుకోరా. ఏంట్రా పెద్ద సొమ్ము ఏదో పోయినట్టుగా ఈ బట్టల బట్టలు పట్టక నేనే అనావస్థ పడుతూ కాలుతో నొక్కుతుంటే ఏదో వద్దని చెప్తున్నావు ఏంటి? పెద్ద చెప్పొచ్చాడు. రే దీన్ని ఇలాగ పట్టుకెళ్ళగలవా? బుట్ట తీసుకెళ్తే జనాలుగా అనుకుంటారు. ఈ బట్టలన్నీ ఇందులో వేసి మూట కట్టి పట్టుకుపోదాం. రే చెయ్యరా, ఎంత బాగుంది. ఒక్కటిస్తా. ఏంటో ఇది బట్టలు రావట్లేదు, ఎంత బరువుగా ఉన్నాయి. ఇన్ని బట్టలు ఉన్నాయా? అబ్బా అబ్బా. అన్ని దగ్గరికి వేసి కట్టు కట్టు. ఇలాగి ఇలాగి సరిగా కట్టరా. ఇలాగి నేను కడతాను. సరిగా కట్టరా. ఇలాగి నేను కడతాను చూడు. ముడి వేయాలి. ఇలా వేస్తే గట్టిగా. అబ్బా ఎంత బరువు ఉందిరా బాబు. నేను నిన్ను నమ్మను. మార్చిపోయిన బట్టలు కూడా నువ్వు పట్టుకు పారిపోగలవు. వెళ్ళరా. ఏంటన్నా నేను చేయవలసిన పనులన్నీ నువ్వు చేస్తున్నావన్నా? రే ఎందుకురా నచ్చ పెడుతున్నావు? అన్నా ఇవ్వన్నా. ఎందుకురా నా కూడా పడుతున్నావు? తంతం జాగ్రత్త ఏమనుకుంటున్నా పోరా. ఎవర్రా అలా పిలుస్తున్నాడు? కాలికి దెబ్బ తగిలిందన్నా, అందుకే అమ్మో అన్నాను. చెప్తే విన్నావట్రా? నాన్న బాబు అనుకుంటుంది. ఎందుకురా పోరా. రే ఏమిట్రా ఈ సమయంలో తింటున్నావు? ఏం చేయమంటారంటే ఇప్పుడే టైం దొరికింది. సరే సరే రేపు నేను పెళ్లికి వెళ్ళాలి కానీ వెంటనే ఉతికేసి వెంటనే ఐరన్ చేసి ఇచ్చేయాలి. ఎన్ని బట్టలు అండి? లెక్క పెట్టలేదే. ఇప్పుడు లెక్కటండి. లెక్క పెడతాను. వద్దన్నా. ఏంటన్నా వాడు మనోరుడే కదా, వాడి మీద నమ్మకం లేదా? నువ్వు అసలు లెక్క పెట్టు. నోరు మూసుకోరా. లెక్క పెట్టడం అతనికి మంచిది మనకి మంచిది. అది కదన్నా, నువ్వు దగ్గరుండే కదా బట్టలు తీసుకెళ్తావు. మీరు చాలా తొందరపడుతున్నారు. అక్కడ బాన్లో బట్టలు ఉడుకుతున్నాయి, దాంట్లో వేసేయండి. అదే న్యాయం. అయ్యో అన్నా ఎంత దూరం వచ్చాను. ఈ పనైనా నన్ను చేయనివన్నా. నేను చేసావుదా? అయ్యో 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 అయ్యో. పదరా. ఓరి దొంగ కుర్రాడా, అవి మా ఇంట్లో డబ్బులు కదరా. పట్టుకోరా పట్టుకో. ఆగరా ఆగు ఆగు. ఇద్దరు కలిసి నాటకాలు ఆడతారట నీ సంగతి. నేను వస్తున్నా ఎక్కడ పోతారా? త్వరగా బస్తాలు దించండి. తిరుపతి పెద్దమ్మాయి ఇంటికి బియ్యం బస్తాలు వెళ్ళిపోయా? ఎన్నే పంపిస్తారండి. ఇదిగో ఈ మూట తూర్పు దించు, ఈ మూట పడమరగా దించు. అటగా అలా దిక్కులు తోడకుండా పని చేయి. నమస్కారం అండి. మిస్టర్ రాజభాస్కర్ ఇల్లుదేగా? తిరుపతి ఎవరు? మిమ్మల్ని చూడడానికి వచ్చారండి. వరండాలు కూర్చోబెట్టు. రండి లోపలికి రండి. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. చెప్పండి. నా పేరు కృష్ణమూర్తి అండి. నేను డాక్టర్ని. మెడ్రాస్ నుంచి వచ్చాను. ఈ ఊళ్ళో క్లినిక్ ఓపెన్ చేయాలనుకుంటున్నాను.
అందుకు నాకు మీ హెల్ప్ కావాలి. ఏంటి బాబు, డాక్టర్ చదివి సిటీలో ప్రాక్టీస్ పెట్టుకోకుండా ఈ పల్లెటూరులో కష్టపడడం దేనికి? టౌన్లో అడుగడికి డాక్టర్స్ ఉన్నారండి. వైద్య సదుపాయం లేని ఊళ్ళో వాళ్ళకి నేను సేవ చేయాలనుకుంటున్నాను. పర్వాలేదే. నాన్నా, ఏంటమ్మా? నేను అమ్మ గుడికెళ్ళొస్తా. వెళ్ళరండి. నేనే సహాయం చేయాలి? నేను క్లినిక్ పెట్టుకోవడానికి నాకు చోటు ఏర్పాటు చేయండి. తిరుపతి అయ్యా, మన కరణం గారి ఇల్లు ఖాళీగా ఉంది. అయితే అక్కడే ఉండొచ్చు. మరి నన్ను తీసుకెళ్ళమంటా? తీసుకువెళ్ళు. రండి బాబు. చాలా థ్యాంక్స్ అండి. సూట్కేస్ తీసుకోండి. రే, మీ అమ్మ వస్తుందిరా. ఎక్కడేం చేస్తున్నావురా? వీడితో ఆడుకుంటున్నాను. ఈడితోనా? తండ్రి ఎవరో తెలియని వీడితో నీ కాట్లేట్రా? ఏంట్రా నోట్లో బీడి వాసన వస్తుంది? నాకేం తెలీదు. వీడే బీడి తాగి నా మొహాన్ని ఊదేడమ్మా. లేదండి, వీడే కాల్చాడు. అబద్ధాలు ఆడుతున్నాడు. నా కొడుకు బీడి తాగాడంటావా? నోరు మీరా. ఈడు తండ్రి ఎవడో తెలియని వాడితో సావాసం ఏంటి? ఇకపై వాడితో మాట్లాడుకో. తల్లి పెద్దయ్యాక చెడిపోతే వీడు ఇప్పుడే చెడిపోతున్నాడు. ఈడు మొహం సన్నాస. ప్రభు, భోంచేరా. ఏయ్, భోంచే ప్రభు. నాకేం వద్దు. ఏ ఆకలేదా? ఆకలేస్తుంది కానీ నాకొద్దు. ఆకలేస్తుంది కానీ వద్దా? ఏమైంది నీకు? నువ్వు మోసపోయావు కదా. ఎవరో చెప్పింది? ఎవరు చెప్పారా? అడుగుతున్నాను కదా, చెప్పరా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పారు. ముందు నువ్వు మంచిదానివా చెడ్డదానివా అది చెప్పు. ఎదురించి మాట్లాడుతున్నావా? ఇవన్నీ నీకు ఎవరు చెప్పారా? ఎవరు చెప్తే ఈ ప్రశ్నలు అడుగుతున్నావా? చెప్పరా, చెప్పరా, చెప్పు. మమ్మీ, 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 నన్ను కొట్టినా పర్వాలేదు. మా నాన్న ఎవరో చెప్పి తర్వాత కొట్టు మమ్మీ. జస్ట్ 1 ఇంచ్ తగ్గింది. లేదే, కరెక్ట్ గానే ఉంది. నేను దేని గురించి కాదు, నీ గురించి అంటున్నాను. చేతులు ఓకే, మెడ ఓకే, నడుము ఓకే. ఇక నువ్వు ఒక్కదానివే ఓకే అవ్వాలి. ఎవరైనా చూస్తారు, అందుకే నేను మీ రూమ్కి రాను. ఓ మై గాడ్, వదలండి. పోటీ అని చెప్పారు, ఎవరు లేరేమిటి? అడుగుతున్నానా, ఏం మాట్లాడరే? ఎవరు లేదని చెప్పింది? ఓటీ ఉంది. కూర్చో కూర్చో. ఓటీ ఉంది నీకు నాకు. అయ్యో, నాకు తెలుసు మీరు ఇలాంటిదైతే చేస్తారని. వదలండి. అయ్యో, నాకు టైం అవుతుంది, నేను ఇంటికి వెళ్ళాలి. వదలండి. వసంత, వసంత, ఆగు. వసంత ఆగు. వసంత ఆగు. విను. మీ ఆటలు చాలు, వదలండి. ఏంటి ఆటలు చాలు? ఈ రోజు నేను వదిలిపెట్టేది లేదు. భయంగా ఉంది, చెప్తే వినండి. ఎందుకు భయం? ఎలాగో ఇద్దరం ఒకటవుతాంగా. అది కాదండి, ఇప్పుడొద్దు. ఏంటి ఇప్పుడొద్దు? అయ్యో, నాకు భయంగా ఉందండి. నా మీద నమ్మకం లేదన్నమాట.
గోపాల్ వాళ్ళెవరు? ఏమిటి మేడం మీరు ఈ కంపెనీలో వచ్చారు 6 మాసాలు అవుతుంది, అయ్యగారు భార్యను చూసి ఎవరైనా అడుగుతారేంటి? ఆ పిల్లలు అయ్యగారి పిల్లలే. ఇదంతా ఎప్పటికి రెడీ అవుతుంది? ఇంకొక వారంలో రెడీ అవుతుందండి. ఇది బాంబే పార్టీ ఆర్డరేగా? అవునండి. ఆ సేట్ గారితో పేమెంట్ కొంచెం తొందరగా క్లియర్ చేయమని చెప్పండి. అలాగేనండి. వెరీ గుడ్. నేను మీతో కొంచెం విడిగా మాట్లాడాలి. ఏంటి? నీకు పెళ్ళ 2 పిల్లలున్నారన్న విషయం నాకు చెప్పనే లేదు. నువ్వు అడగలేదుగా. 2 పిల్లలకు తండ్రి ఉండి నా జీవితాన్ని నాశనం చేశారే. నువ్వు అలా ఊహించుకుంటే దానికి నేనేం చేయగలను? నేను వదిలేసి వెళ్ళిపోవడానికి నేనేమంత దుర్మార్గుని కాదు. ఏమంటున్నారు? ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నాను, నేనెప్పుడూ మోసం చేయను. చివరి వరకు నేను నీతోనే ఉంటాను. నా కడుపులో పెరిగే పిల్లాడికి ఎక్కడ తండ్రి పేరు తెలియకుండా పోతుందనని భయపడ్డానండి. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో? పెళ్ళా? మా వంశ పారంపర్యంగా భార్య ఒక్కరితే. ఉంపుడుగత్తెలు ఎంతమంది అయినా ఉండొచ్చు. నిన్ను నేను పోషిస్తాను, భారీగా కాదు, ఉంపుడుగత్తిగా. ఇప్పుడు నీకు సంతోషమేగా? ఏ ఆడదైనా భారీగా రావాలని ఆశపడుతుంది తప్ప ఉంపుడుగత్తిగా ఉండడానికి ఇష్టపడదు. అయితే ఓ పని చెయ్యి, నీ కడుపులో పెరుగుతున్న పిండాన్ని కరిగించేసి ఎవరినైనా చూసుకుని పెళ్లి చేసుకుని భారీగా జీవించు. వెళ్ళు. అటువంటి పాపాన్ని నేనెప్పుడు చేయను. మీ మనసు మార్చకుండా నేను వదిలిపెట్టను. మిస్టర్ రాజ్ భాస్కర్, నా కడుపులో పెరిగే బిడ్డకి తండ్రి మీరే అని నా నోటితో నేను ఎవరికీ చెప్పను. ఏదో ఒకరోజు మీరు వెతుక్కుంటూ వచ్చి నువ్వే నా భార్యవి అని మీ చేత చెప్పించలేదో నా పేరు వసంతే కాదు. నేను చెప్పేది కూడా కొంచెం విను. ఏదో ఒకరోజు నువ్వు నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను ఉంపుడుగత్తిగానైనా ఉంచుకోండి అని నా కాళ్ళు పట్టుకుని బతిమాలలేదో నా పేరు రాజభాస్కరే కాదు. చూస్తూ ఉండు. నమస్కారం డాక్టర్. రండి. నా కూతురికి పొద్దున్నుంచి ఒకటే కడుపు నొప్పి అండి. కాస్త చూడండి డాక్టర్. కూర్చోమ్మా, నేను చెకప్ చేయాలి, మీరు బయట వెయిట్ చేయండి. మా అమ్మాయికి ఇంతకుముందు సూదులు వేయలేదండి. అలా సూది మంది వేయాలంటే కాస్త చూసి నువ్వు పెట్టకుండా వేయండి. అవన్నీ నేను చూసుకుంటాను, మీరు బయట వెయిట్ చేయండి. సరేనండి. లోపల పద. ఇక్కడ పడుకోమ్మా. ఎక్కడ నొప్పిగా ఉంది? ఇక్కడ నొప్పి ఉందా? అవును డాక్టర్. ఇక్కడ నొప్పిగా ఉంది. ఇక్కడుందా? నొప్పిగా ఉంది. ఇక్కడ? అవును. ఇక్కడ నొప్పిగా ఉందా? అవునండి. ఇక్కడ? అవును. ఇక్కడ? ఇప్పుడు ఏమైపోయిందని నువ్వు ఏడుస్తున్నావు? ఇలా చేశారంటే డాక్టర్. ఏం చేశాను నేను? చెయ్యి పెట్టినప్పుడు నువ్వు పూర్తిగా మైమర్చిపోయి ఇప్పుడు మొసలు కన్నీళ్లతో ఏడుస్తూ కూర్చున్నావా? ఇలా చూడు, వచ్చేవారు నీకు పెళ్ళని తెలిసింది. తెలివైన పిల్లల ఇక్కడ జరిగింది ఎవరితోనూ చెప్పకుండా నీ భర్తతో హాయిగా కాపురం చేసుకో. లేక తెలివి తక్కువగా నన్ను పట్టిద్దాం అనుకున్నావంటే ఈ ఊళ్ళో అందరి దగ్గర నాకు మంచి పేరే ఉంది. నీ మాట ఎవ్వడం నమ్మడం. నువ్వు ధైర్యం చేసి నిజం బయట పెట్టాలనుకుంటే మీ అమ్మా బాబులిద్దరూ అవమానంతో కుమిలిపోయి ఆత్మహత్య చేసుకుంటారు. నేను చెప్పిన మాట విన్నావంటే మీ అమ్మా నాన్నలిద్దరూ ప్రాణాలతో ఉంటారు, నీకు సవ్యంగా పెళ్లి జరుగుతుంది.
పర్వాలేదే, తెలివైన దానిలో ఉన్నావు. ఇదిగో ఈ టాబ్లెట్స్ నీ కడుపు నొప్పికి, ఇది నీ కడుపులో బిడ్డ పెరగకుండా ఉండడానికి. పో. ఓ 5 మార్లు పువ్వులివు. నువ్వే పెట్టు. అవును, అసలు నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోవట్లేదే. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు నన్ను ప్రేమించట్లేదు. ప్రేమించట్లేదు. లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, కానీ చెప్పడానికి భయపడుతున్నావు. అదెందుకు నేను చెప్పనా? ఎక్కడ మన ప్రేమ గురించి మా నాన్నకు తెలిస్తే మనల్ని చంపేస్తాడేమోనని భయపడుతున్నావు, అంతేగా? కాదు కాదు కాదు. నేనంటే నీకు ప్రేమ లేదు? లేదు. నేనంటే నీకు ఇష్టం లేదు? లేదు. నా ఆలోచన నీకు లేవా? అలాంటిదేం లేదు. రే, నువ్వు చెప్పినవన్నీ నిజమైతే ఏ కారణం చేత ఈ కారు నుంచి దిక్కకూడదు. అలా కాకుండా దిగావంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనే అర్థం. అది నా మీద ఒట్టు. వసుంధరా! కోయిలమ్మ రావే, ప్రేమ పంచుకోవే, మనసున దాగి ఉన్న మమత పంచవే, వయసున వేచి ఉన్న వలపు నీయవే, ఓ వయసున వేచి ఉన్న వలపు నీయవే. సందేగాలిలోన చందమామ నీవే, సొగసుల సోయగాలు దోచుకెళ్ళరా, కోరుకున్న పూల కొమ్మ ప్రేమ నీదిరా, ఓ కోరుకున్న పూల కొమ్మ ప్రేమ నీదిరా.
సిగ్గులలోన మోగింది అల్లరి వీణ ప్రాయాల పల్లకిలో ఊయలుగవే చెలిగూటి కౌగిలి చిగురెల్తలు కోయిలమ్మ రావే ప్రేమ పంచుకోవే మనసున దాగి ఉన్న మమత పంచవే వయసున వేచి ఉన్న వలపు నీయవే ఓ వయసున వేచి ఉన్న వలపు నీయవే